హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మీరు అండర్ 10,000 లోపల ఒక బెస్ట్ మొబైల్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే మీకు రియల్‌మీ C71 మొబైల్ అయితే లాంచ్ అవుతుందన్నమాట. ఇది త్వరలోనే వీళ్ళు అఫీషియల్ డేట్ అయితే మనకి రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే నాకు లాంచ్ డేట్ తెలీదు. అండ్ మనకిది వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చన్నమాట. మనకి తెలిసింది కదా, రియల్‌మీ సి సిరీస్ అని కూడా కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. అండ్ మనకి మాక్సిమం బడ్జెట్‌లోనే వస్తాయని చెప్పొచ్చన్నమాట. అంటే మనం 15,000 లోపల మొబైల్ పెట్టే ఫీచర్స్ ఈ మొబైల్ ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే నేను కొంచెం ఇంప్రెస్ అయినా. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ అండ్ ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా అనేది మీకు చెప్తానన్నమాట. అండ్ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. మనం ఎప్పుడైనా గానీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. బట్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే పాజిటివ్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా పాజిటివ్ ఫినిష్ ఉంటది. ఇది లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంది. యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటదనమాట. వీళ్ళు హోలో ఆడియో సపోర్ట్ ఉంటదని చెప్పొచ్చు. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ చేయదు. బట్ 3 ఫైన్ హెడ్‌ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. బడ్జెట్ ఫోన్ కదా! ఖచ్చితంగా ఇది ఇస్తారని చెప్పొచ్చు. ఇంక ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది ఎంఐఎల్ ఎస్టీడీ 810 సర్టిఫైడ్ ఉండిందనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్‌లో కూడా మనకి మిలిటరీ గ్రేడ్ బెటర్ అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇది మనకి IP64తో రాబోతుందన్నమాట. ఇక్కడి వరకు కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. IP64 అయినా కూడా పర్లేదు. అంటే చిన్న చిన్న డ్రాప్స్‌కి అలాగే స్ప్లాష్ డిస్టెంట్‌కి సపోర్ట్ చేయగలదన్నమాట. ఇంకా మనకి ఇమోకి సంబంధించిన థిక్‌నెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది 7.8 థిక్‌నెస్ ఉందన్నమాట. వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది అప్రాక్సిమేట్‌గా 196 గ్రామ్స్ అయితే వెయిట్ చెప్తున్నారు. డిజైన్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి డిజైన్ మాత్రం అయితే చాలా బాగుందన్నమాట. అంటే నేను ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి కొంచెం ఇంప్రెస్ అయ్యానని చెప్పొచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.67 ఇంచెస్ IPS LCD ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యుంటారన్నమాట. ఎందుకంటే మన కెమెరా డిస్‌ప్లేలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలో ఉండదు. దానికోసం డిసప్పాయింట్ అంటారు. ఇట్స్ ఓకే. బట్ ఈ డిస్‌ప్లే కూడా బాగుంటదన్నమాట. ఇందులో మనకి 120 నిట్స్ అయితే రిఫ్రెష్ బిల్డర్ అని చెప్పొచ్చు. అలాగే 725 నిట్స్ అయితే రిపీట్ బ్రైట్‌నెస్ ఉంది. ఒకవేళ చూస్తే బెటర్ బ్రైట్‌నెస్ అని చెప్పొచ్చన్నమాట. మేజర్‌గా సన్‌లైట్‌లో కూడా ఈ బ్రైట్‌నెస్ కొంచెం బాగుంటది. ఇందులో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మనము హెచ్‌డీలో చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనకి ఇది ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కదా! కొంచెం డౌట్ ఉందన్నమాట నాకు కూడా. మనకి డిస్‌ప్లే నార్మల్ యూజ్‌కి అలాగే జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటదన్నమాట. అంతేకాకుండా ఇందులో మనకి స్మార్ట్ టచ్ ఫీచర్ ఉందన్నమాట. మనకి టచ్ రెస్పాన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తదని చెప్పొచ్చన్నమాట. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ యూనిసాక్ T7250 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది LPDDR4 గాని, అలాగే LPDDR3తో రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఎఫ్ఎస్ 2.0తో రాబోతుందన్నమాట. అంటే మనకి ఈ ర్యామ్ స్టోరేజ్ కూడా సరిపోతదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బడ్జెట్ మొబైల్స్ అంత హెవీగా అయితే యూజ్ చేయం కాబట్టి పర్లేదన్నమాట. ఈ ర్యామ్ స్టోరేజ్ టైప్ కూడా సరిపోతది. ఇంకా ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాసెసర్ ఒకవేళ బెటర్ అని చెప్పొచ్చన్నమాట. మరి అంత బెటర్ అయితే ఉండదు కానీ. సో, కాకపోతే నార్మల్ యూజ్‌కి అలాగే జనరల్ యూజ్ కూడా ఈ ప్రాసెసర్ బాగుంటదన్నమాట. ఇంకా మీరు గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మీకు గేమింగ్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు. కాకపోతే నార్మల్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. నార్మల్ గేమ్స్ అంటే ఏముంటాయి, ఫ్రీ ఫైర్, టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే పర్లేదన్నమాట. మాక్సిమం బెస్ట్ గానే హ్యాండిల్ చేయగలదు. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే యూఐ 6.0 కస్టమైజేషన్ రాబోతుందన్నమాట. ఈ కెమెరా విషయానికొద్దాం. ఈ మెయిన్ కెమెరా విషయానికి వస్తే 15 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది ఏఐ కెమెరా అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారని చెప్పొచ్చు. అంటే మనకి మెయిన్ కెమెరా అంతా కూడా ఏఐతో రన్ అవుతది అనుకుంటున్నా మాక్సిమం. అంటే మనకి ఫోటోస్ తీసేటప్పుడు కూడా ఏఐ ఇంక్లూడ్ అయితే ఉంటది. కాబట్టి ఫోటోస్ కూడా కొంచెం బెటర్ గానే వస్తాయనుకుంటున్నా. మనకి రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 ఎఫ్స్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా పర్లేదని చెప్పొచ్చనమాట. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదనమాట. ఫ్రంట్ కెమెరా చూడైతే మనకి ఇక్కడ 5 ఎంపీ పెట్టారనమాట. 5 ఎంపీ అంటే చాలా లో అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మనకి ఇక్కడ 8 ఎంపీ గాని లేకపోతే 12 ఎంపీ పెట్టినా కూడా కొంచెం బెటర్ ఉండేదనమాట. మరీ అంత హైపర్ డూపర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఫ్రంట్ కెమెరా చాలా డీసెంట్ అని చెప్పొచ్చనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికొద్దాం. ఇందులో 6300 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. సో, మనకి ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చనమాట. ఇక్కడ 45 వాట్స్ అయితే సూపర్ వూక్ చార్జర్ అయితే పెట్టారనమాట. 45 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ 20 మినిట్స్ పడతదనమాట ఫుల్ చార్జ్ చేయడానికి. 6 అవర్స్ అయితే మనకి ఇక్కడ రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. యాక్చువల్ మనకి ఈ ఫోన్ కూడా రివర్స్ వైడింగ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారంటే ఇక్కడ ఇంకా వాళ్ళ ఇంటెన్షన్ ఎక్కడెక్కడ వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ నేనైతే ఫుల్‌గా సాటిస్ఫై అని చెప్పొచ్చనమాట. ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం కవర్ చేసామనమాట. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమైనా మాట్లాడుకోవాల్సిందంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్ అన్నమాట. అంటే బ్యాటరీలో మనకి 6300 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు కదా! ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. అలాగే డ్యూరబిలిటీ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అనిపించిందన్నమాట. మిల్లీగేట్ అలాగే IP64తో రాబోతుంది కదా! ఇది కూడా మంచి ప్లస్ పాయింట్ ఈ 2 ఫీచర్స్ అని. ఫ్రెండ్స్, ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా విజిట్ చేసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి గైస్. మనం 1K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట.